శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం నందు ప్రతిష్టాత్మక P4 కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే బొజ్జుల ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమానికి శ్రీకాళహస్తిలో శ్రీకారం చుట్టారు. మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జుల మాట్లాడుతూ అట్టడుగుల వర్గాల అభ్యున్నతికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదరికాన్ని సమూలంగా నిర్మూలించి ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో అట్టడుగున ఉన్న పేద కుటుంబాల జీవితాలను మార్చే శక్తిగా మారింది. దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆదాయం. P4 కేవలం కుటుంబానికే కాదు, గ్రామాల అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నిరుపేదలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏ రకంగా ఫ్యాక్టరీస్ పనిచేస్తున్నాయి, ఏ రకంగా వాళ్ళు సంపాదించిన దాంట్లో మరి CSR ఫండ్ కింద, యాక్టివిటీస్ కింద ఏ రకంగా చేస్తున్నారు. వాళ్ళ నిజంగానే ఇది ఇస్ అ వెరీ వెరీ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ సార్. There is much more to come. CM sir personally congratulate the companies who have got the prizes today and really appreciate your concern towards the constituency. Thank you, sir. ముఖ్యంగా ఇవన్నిటికి వచ్చే ముందర చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏ రకంగా ఉంటుందో చూడాలి. పోయిన ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాలు చేశాడు. ఎందుకు చేశాడు? ఓట్ల కోసం చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు మీరే ఓదార్పు యాత్ర చేశారు. ఆ కష్టాలు భరించలేక మనందరూ విశ్వాసం ఉందో మనకు అర్థం అవుతా ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారన్నా ఈ రకంగా పేదవాడికి సాయం చేసిన కంపెనీ వాళ్ళకి ఒక దండేసి ఫెలిసిటేట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టుకొని పలానా పేద కుటుంబాలకి వీరు సాయం చేశారు, ఆ కుటుంబాలు వీరు అని చెప్పి ఏ రోజన్నా మనం చూసామా? ఎప్పుడన్నా విన్నామా? చెప్పండి. విన్నారు ఎప్పుడన్నా? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డెవలప్మెంట్ అనే పదం చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంట్, CBN అంటే ఒక బ్రాండ్, CBN అంటే ఒక నమ్మకం, CBN అంటే ఒక చిత్తశుద్ధి, CBN అంటే ఒక విశ్వాసం, CBN అంటే ఒక క్యారెక్టర్, CBN అంటే ఒక కెపాసిటీ, CBN అంటేనే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చి దగ్గర 20 నెలలు కావస్తా ఉంది. ఈ 20 నెలల్లో కళ్ళకు కనిపించేటట్టు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఎంతో డెవలప్మెంట్, ఎన్నో రోడ్లు వేసాం, ఎంతో మంది పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఈరోజు పేదవాడి జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకన్నానంటే 1,00,000 టిట్కో ఇల్లు ఇస్తా ఉంటారు మొత్తం ఆంధ్రప్రదేశ్. 1,00,000 మందికి ఒక గూడు కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు మరి టిట్కో ఇల్లు ప్రారంభించినప్పుడు నాన్నగారు బతుకున్నారు. అప్పుడు అందరం కూడా వచ్చి రాజీవ్ నగర్ కాలనీ పక్కన ఏవైతే టిట్కో ఇల్లు ప్రారంభించామో అది వేగంగా పైకి వచ్చినాయి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ టు ఫ్రమ్ మై బిహాఫ్. Thank you. Thank you. Thank you, sir.
సర్టిఫికెట్. థ్యాంక్ యూ. He's representing all company employees. ఓ నేను వెయ్యి. రండి రామా రండి. నమస్తే.